ఈటలకు పోటీ లేదన్నటువంటి వార్తతో పాటు ముస్లిం రిజర్వేషన్లు రద్దు ఖాయమన్నటువంటి వార్తలను అమిత్ షా చేయడం జరిగింది. ఈ రెండు ప్రధానంగా ఈ పేపర్లో ఉన్నటువంటి దిశలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అతిపెద్దదైనటువంటి ఏదైతే ఈటల పోటీ చేస్తున్నటువంటి మల్కాజ్గిరి సెగ్మెంట్ ఏదైతే ఉందో అది దేశంలోనే అతిపెద్దదైనటువంటి సెగ్మెంట్. ఈ సెగ్మెంట్లో ఒక తీవ్రమైనటువంటి పోటీ కనబడతా ఉంది. ఒక పక్కన హుజూర్ నగర్లో, మరో పక్కన గజ్వేల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినటువంటి ఈటల రాజేందర్ మరోసారి బీజేపీ పార్టీ నుంచి ఇక్కడ బరిలోకి దిగబోతా ఉన్నాడు. ఇక్కడ ఇప్పటికే పెండింగ్లో ఉంది. ఒక పక్కన కాంగ్రెస్ పార్టీ కూడా టికెట్ పెండింగ్లో ఉంది మల్కాజ్గిరి నుంచి, మరో పక్కన బీఆర్ఎస్ పార్టీ కూడా పెండింగ్లో పెట్టడం జరిగింది. ఎందుకు అంటే ఇక్కడ మరి ప్రధానమైనటువంటి అభ్యర్థి ఆర్థిక బలం అంగబలం ఉన్నటువంటి వ్యక్తి ఈటల రాజేందర్ ఇక్కడ బరిలో దింపబోతా ఉంది బీజేపీ పార్టీ. ఆల్రెడీ ఆయన పేరు కూడా ప్రకటించడం జరిగింది. ఇక ఇప్పుడున్నటువంటి దీనికి కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి అసలు అభ్యర్థులు దొరకనటువంటి పరిస్థితి. ఒకవేళ కనుక ఎవరు నిలబెట్టాలి, ఆయన పైన గట్టిగా ఎదుర్కొన్నటువంటి నేత ఎవరుంటారు అన్నటువంటి కోణంలో ప్రయత్నాలు చేస్తూ ఉంది. అయితే ముందు నుంచి కూడా మరి ఒకవేళ ఈటల రాజేందర్ లేకపోయినట్టు ఉంటే అక్కడ ఏదో ఎవరికి ఇచ్చినా కానీ పర్లేదు అన్నటువంటి ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీకి ఉండేది. కాంగ్రెస్ పార్టీకి అతి ప్రతిష్టాత్మక అయినటువంటి స్థానం అది. ఎందుకంటే ఒక పక్కన సిట్టింగ్ ఎంపీ, మరో పక్కన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ ఇంతకుముందు ఎమ్మెల్యేగా వేల ముందుకు అక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి స్థానం. కాబట్టి ఇది ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇలా కంపల్సరిగా మల్కాజ్గిరి నుంచి కాంగ్రెస్ పార్టీ గెలిపేయాలన్నటువంటి ఒక ఉద్దేశం అయితే, మరో పక్కన మల్కాజ్గిరితో పాటు పక్కన ఉన్నటువంటి నియోజకవర్గాలు మేడ్చల్ ఏదైతే ఉందో దాని చుట్టూ సరౌండింగ్లో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే గెలిచి ఉన్నారు. కాబట్టి పక్కాగా ఈసారి బీఆర్ఎస్ పార్టీ కూడా గట్టి అభ్యర్థిని నిలబెట్టాలన్నటువంటి కోణంలో ఆలోచిస్తూ ఉంది. ఇప్పటివరకైతే పేరు ప్రకటించట్లేదు, కానీ ఎవరు పోటీ చేసినప్పుడు కూడా కొంత ఇబ్బంది అయ్యేటువంటి అవకాశం ఉంటుందన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఒక పక్కన కాంగ్రెస్ పార్టీ నుంచి అల్లు అర్జున్ మామ ఎవరైతే చంద్రశేఖర్ రెడ్డి ఉన్నారో చంద్రశేఖర్ రెడ్డికి ఇవ్వాలన్నటువంటి ఒక ఉద్దేశం అయితే, మరో పక్కన బీఆర్ఎస్ పార్టీ నుంచి భద్రారెడ్డికి ఇవ్వాలన్నటువంటి ప్రయత్నం, మల్లారెడ్డి యొక్క కొడుకుకు భద్రారెడ్డికి ఇవ్వాలన్నటువంటి ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇక ఈటలకు పోటీ లేదా, మల్కాజ్గిరిలో ప్రధాన పార్టీలకు అభ్యర్థులు కరువు, పోటీ నుంచి తప్పుకున్న మల్లారెడ్డి కుమారుడు, ఆర్థిక బలం అంగబలం ఉన్న నేత కోసం గులాబీ బాస్ ప్రయత్నాలు, రేవంత్ సిట్టింగ్ స్థానం కావడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా బీఆర్ఎస్ మాజీ ప్రతినిధికి గాలం, హాట్ సీటులో ఆసక్తికరంగా మారిన రాజకీయం అన్నటువంటి ఒక వార్తను చూసుకోవచ్చు. ఇక పార్లమెంట్ ఎన్నికల ముంగిట్లో మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానంలో రాజకీయం రోజు రోజుకు ఆసక్తిని రేపుతున్నది. ఇది సీఎం రేవంత్ రెడ్డి సిట్టింగ్ స్థానం కావడం, కాంగ్రెస్ బీఆర్ఎస్ కంటే ముందే ఇక్కడ తమ అభ్యర్థిని బీజేపీ మాజీ మంత్రి ఈటల రాజేందర్ను ప్రకటించడంతో మల్కాజ్గిరి స్థానం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అనేక మంది పేర్లను పరిశీలించిన బీజేపీ అధిష్టానం చివరకు ఈటల రాజేందర్ వైపే మొగ్గు చూపింది. దీంతో ఆయన ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లారు. అయితే కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు ఇంకా అభ్యర్థుల వేటలో తలమునకలు కావడం చర్చగా మారింది. ఈ క్రమంలోనే ఇక్కడ ఈటలకు పోటీనే లేదా అనే చర్చ కొనసాగుతూ ఉంది. ఇక మల్లారెడ్డి ఫ్యామిలీ బ్యాక్ స్టెప్ వేయడం జరిగింది. బీజేపీ నుంచి మాజీ మంత్రి మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డి పోటీ చేస్తారని అంతా భావించిన మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డి కాలేజీల కూల్చివేత ఘటనలతో అనూహ్యంగా మల్లారెడ్డి కుటుంబం పోటీ నుంచి వెనుకడుగు వేసిందని టాక్ వినిపిస్తుంది. పోటీ చేయమంటూ మల్లారెడ్డి స్వయంగా కేటీఆర్తో చెప్పినట్టు తెలుస్తుంది. దీంతో గులాబీ బాస్ మరో అభ్యర్థి కోసం వేట ప్రారంభించినట్టు ప్రచారం వినిపిస్తుంది. ఈటలకు సరితూగే అభ్యర్థి కోసం ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు సమాచారం. ఇక ఇది ఇట్లా ఉంటే బీఆర్ఎస్ నేతలకు కాంగ్రెస్ గాలం వేస్తా ఉందట. సీఎం రేవంత్ రెడ్డి సిట్టింగ్ స్థానం కావడంతో కాంగ్రెస్ సైతం అభ్యర్థి విషయంలో తీవ్ర కసరత్తే చేస్తుంది. ఆర్థిక బలం కలిగిన నేత కోసం ప్రయత్నాలు చేస్తుంది. మైనంపల్లి హనుమంతరావు పేరు వినిపిస్తున్నప్పటికీ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన సంపన్న వర్గానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ మాజీ ప్రజాప్రతినిధికి కాంగ్రెస్ గాలం వేస్తుందని టాక్ వినిపిస్తుంది. సదరు నేత సీఎం సొంత జిల్లా కావడంతో సంప్రదింపులు పూర్తయ్యాయని, అన్ని సజావుగా జరిగితే త్వరలోనే బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ కూటికి చేరి మల్కాజ్గిరి బార్లో నిలుస్తారని ప్రచారం సాగుతోంది. మళ్ళా కూడా ఇక ఉద్దర తెచ్చుకోవాలి, అరువు తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ నుంచి నేతలను అరువు తీసుకొచ్చుకున్నటువంటి ఒక ఉద్దేశంతో రేవంత్ రెడ్డి ఆయనను మహబూబ్నగర్ జిల్లా నుంచి తీసుకొస్తారట, ఇక్కడ లేనట్టుగా. కాబట్టి చూడాలి. దీంట్లో మొత్తం అంతా కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలే మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి మళ్ళీ టికెట్ తీసుకుంటా ఉన్నారు. ఇక ఇది ఇట్లా ఉంటే ఒక పక్కన రెండు నియోజకవర్గాల్లో ఓడిపోయినటువంటి వ్యక్తి ఈటల రాజేందర్కు ఒక పక్కన ఆ నియోజకవర్గాలే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంత పేరున్నటువంటి వ్యక్తి, బీజేపీ పార్టీలో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి ఖచ్చితంగా ఇటువైపే మొగ్గు ఉండేటువంటి ఆస్కారం అయితే కనబడతా ఉంది. అభ్యర్థుల ప్రకటన తర్వాత బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించిన తర్వాత మరి ఏ విధంగా ఉంటుందనేది కూడా మనం చూడాల్సినటువంటి అంశం.